అందరికీ నమస్కారం అండి. నేను మణికుమార్ని, కుంభకోణం కాపురం రాష్ట్ర విజయవాడ నుంచి. చాలా మంది ఏంటంటే సూర్య భగవాన్ విగ్రహం అడుగున్నరలో సైజులో అడుగుతున్నారనమాట. అంటే రోజు వాళ్ళు అష్టోత్తరాలు కావచ్చు, సూర్య నమస్కారాలు చేసుకోవడానికి కావచ్చు, లేదంటే వాళ్ళ మెడిటేషన్ రూము, లేదంటే వాళ్ళ హాస్పిటల్స్ ఎక్కడ డిస్ప్లే చేసుకోవడానికి అయితే అడుగుతున్నారు. సో సూర్య భగవానుడు ఒక విగ్రహం అనేది మీకు ఇప్పుడు 14 to 15 ఇంచెస్లో చూపిస్తున్న విగ్రహం అనమాట. ఇక్కడ చూస్తే సప్త అశ్వాలు అనమాట, 7 గుర్రాలు 7 దిక్కులుగా ఉన్నాయి చూడండి. అలాగే చైన్లు. ఇక్కడ వచ్చేటప్పటికి అనురుడు ఉన్నాడు ఇక్కడ కూర్చుని రథసారథిగా. ఇంకా పైన వచ్చేటప్పటికి స్వామివారి ఒక పీఠం కానీ ఇది కానీ చాలా చాలా బాగుంటుంది ఆ డిజైన్ అనేది. అలాగే స్వామివారు చక్కగా పద్మాసనంలో కూర్చుని ఇరుచేతులతో పద్మాలు పట్టుకుని ఉంటారు. అలాగే సూర్యుని ఒక ఆర్చ్ అనేది ఆయనకి బ్యాక్ సైడ్ అలంకారంగా ఉంటుంది అనమాట. సో ఆయన ముఖం కానీ ప్రతిదీ కూడా చాలా చాలా బాగుంటుంది. అలాగే రథానికి 2 చక్రాలు అనమాట, అటు ఇటు కదలటానికి. సో ఇది మనం కేవలం డిస్ప్లే పీస్గా కాదు, ఇది మనం మూవబుల్ కూడా అవుతుంది. అలాగే ఇంకోటి చక్కగా తూర్పు వైపు పెట్టుకుని మన సూర్య నమస్కారాలు చేసుకోవడానికి, అలాగే ఎప్పుడైనా మనం విశేషంగా అభిషేకాలు చేసుకోవడానికి, ప్రతి ఆదివారం స్వామివారికి అర్చన చేసుకోవడానికి అన్ని రకాలుగా అనువైన సూర్య భగవాన్ విగ్రహం అనమాట. మనం డిస్ప్లే పీస్గా వాడచ్చు, లేదంటే పూజకు కూడా వినియోగించుకోవచ్చు. ఇంకోటి సూర్య భగవానుడిది యాక్చువల్గా ఏంటంటే ప్రతి ఇంట్లో ఫోటోల రూపంలో ఉంటున్నాయి. సో విగ్రహ రూపంలో స్పెషల్గా చూపిస్తున్న మోడల్ అనమాట. యాక్చువల్గా ఇది మళ్ళీ రీస్టాక్ అయిన మోడల్. ఇది ఎల్లో యాంటిక్ షైనీ లుక్తో వస్తుంది. చాలా చాలా బాగుంటుంది. ప్లస్ అది కాక ఇంకోటి ఏంటంటే ఎవరికైనా గిఫ్టింగ్ ఇవ్వాలనుకున్నా, గురువులు ఎవరికైనా గిఫ్టింగ్ ఇవ్వాలనుకున్నా సూర్య భగవాన్ని ప్రజెంట్ చేయడం చాలా చాలా ఉత్తమం. సో ఇది మొత్తం కూడా మీకు వచ్చేటప్పటికి ఫుల్ హ్యాండ్ మేడ్తో వస్తుంది, ఫుల్ కార్వింగ్తో వస్తుంది అనమాట. సో ఇదొక కలెక్షన్.